ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నా మొగుడు బంగారయ్యా నిన్ను మెచ్చుకుంటూ పొగుడుతూ సుందరిని మాత్రం అనవసరంగా తిడుతూ అవమానిస్తుంటే తట్టుకోలేకొచ్చాను. నువ్వు ఇందాక నుంచి బాబాయ్ గురించి ఏదో చెప్తున్నావు కానీ బాబాయ్ చాలా మంచోడు. ఆ విషయం నాకు తెలుసు. రేపు బాబాయ్తో నేనే మాట్లాడతానులే పిన్ని. వెళ్ళి భోంచేయండి. మా విషయాలు నువ్వు మాట్లాడేదేంటి? ఆ విషయాలు మాకు తెలుసు, మేం చూసుకుంటాం. పిన్ని నువ్వాగు. తులసి, ఏం వంట వండాలో నాకేం అర్థం కాక ఇప్పటి వరకు వంటే చేయలేదు. నువ్వు చేద్దుగానరా. కవరింగా బాగానే చేస్తున్నారు. హే అను, ఏం మాట్లాడుతున్నావు? ఏం పిన్ని అంటే నన్నంటున్నారు? బాబాయ్ ఏమో నాతో ప్రేమగా మంచిగా ఉంటాడు, నువ్వేమో కోప్పడుతున్నావు. ఎందుకు పిన్ని? ఎందుకా? పిన్ని తర్వాత మాట్లాడుకుందాం పద. పిన్ని బాబాయ్ కోప్పడుతున్నారంటున్నారు కదా, ఆయన కోపం టెంపరీలే, ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. ఇదేంటి సుందరి, ఆయన గురించి అను చెప్తుంది? నిజమే పిన్ని, బాబాయ్ కోపం ఆకాశంలో మేఘం లాంటిది, ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. బంగారాజ్ బాబాయ్ ఏమో నన్ను ప్రేమగా చూసుకుంటున్నాడు, ఈ తులసి పిన్నేమో సుందరిని ప్రేమగా చూసుకుంటుంది. ఎందుకు ఇలా చేస్తున్నారు? అను బేబీ, టైగర్ రత్నసీత బ్రేక్ఫాస్ట్కి వస్తుంది. అవునా? ఇన్వైట్ చేసావా? అవును బేబీ, కిరణ్మయి చనిపోయాక ఈ సుందరి మీద కేసు ఎంత బలంగా బలవంతంగా ఫోర్స్గా పెట్టించబోతున్నానో నీకు తెలియాలి కదా. సూపర్ కార్తిక్, నిజంగా రత్నసీత వస్తే ఇక నేను హ్యాపీగా ఉంటాను. ఈ సుందరికి శిక్ష పడుతుందా లేదా అనే టెన్షన్ లేకుండా తృప్తిగా ఉంటాను. మేడం టిఫిన్కి రండి. గుడ్ మార్నింగ్ కార్తిక్. గుడ్ మార్నింగ్ మేడం. కూర్చోండి, మీరు కూడా టిఫిన్ చేయండి. హాయ్. హాయ్ అండి. హలో సుందరి. హాయ్ మేడం. హాయ్ ఏంటి? హాయ్ చెప్పుకోవడానికి మన ఇద్దరం ఏమన్నా ఫ్రెండ్సా? గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ మేడం. ఏం సుందరి, నీ పలుకుబడి హై లెవెల్లో బాగానే ఉన్నట్టుంది. ఈజీగానే బెయిల్ తెప్పించుకున్నావు. బెయిల్ మీదనే వచ్చాను మేడం. అదే అంటున్నాను, బెయిల్ మీద బాగానే బయటకొచ్చావు. బెయిల్ ఇచ్చినోడికి ఏమిచ్చావేంటి? ఫీల్ అవ్వకు, బెయిల్కి ఎంత ఖర్చు పెట్టావు అని అడుగుతున్నాను. మేడం, సుందరి ఆర్డినరీ పర్సన్ కాదు. ఎక్కువ మాట్లాడారనుకో ఎదురు తిరుగుతుంది. ఐఏఎస్కి ప్రిపేర్ అయ్యే క్యాండిడేట్. మీరు కాస్త ఆలోచించి మాట్లాడండి. ఏం సుందరి, రాజేశ్వరం అని అలా ఎలా మర్డర్ చేశావు? నేను మర్డర్ చేయలేదు మేడం. మర్డర్ చేశావనే కదా నిన్ను జైలుకి తీసుకెళ్ళింది. రత్నసీత కార్తిక్తో కలిసి టిఫిన్ చేయడానికి వచ్చిందా, నన్ను ఇంటరోగేట్ చేయడానికి వచ్చిందా? తను అడిగే ప్రశ్నలకి నేను జవాబిస్తుంటే ఇలాగే అంతం లేకుండా అడుగుతూనే ఉంటుంది. నువ్వు బెయిల్ మీద ఎన్ని రోజులు బయట తిరగలనుకుంటున్నావు? ఎందుకు నవ్వుతున్నావు సుందరి? మేడం చట్నీ వేసుకోండి మేడం, పల్లీల చట్నీ కమ్మగా ఉంటుంది. ఏయ్, నేనేం అడుగుతున్నా, నువ్వేం చెప్తున్నావు? తింటున్నారు కదా, తినేటప్పుడు ఈ ప్రశ్నలు అవసరమా? రత్నసీత గారు, ఈ రత్నసీతకు అర్థం కావట్లేదు.
ఇది పోలీస్ స్టేషన్ కాదని. ఇది సుందరి అడ్డ. ఇక్కడ వదిలేసి స్టేషన్లో పట్టుకోవచ్చు కదా. రత్నసీత డిపార్ట్మెంట్ మనిషి, బట్ డిపార్ట్మెంట్ రత్నసీతకు అనుకి ఏంటి సంబంధం? నన్ను ప్రశ్నించడానికైతే స్ట్రెయిట్ గా నా దగ్గరికే వచ్చి నన్నే క్వశ్చన్ చేయండి, నేను ఆన్సర్ చెప్తాను. వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కోసం వచ్చి వీళ్ళతో మాట్లాడేటప్పుడు మీరు యూనిఫామ్ లో రాకండి. యూనిఫామ్ లో రావడం వల్ల మీకేమనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నాకు అనిపిస్తుంది ఆ యూనిఫామ్ కున్న రెస్పెక్ట్ తగ్గుతుంది అని. సో ఈసారి వచ్చేటప్పుడు సివిల్ డ్రెస్ లో రండి. మేడం రత్నసీత గారు. మేడం ఆగండి. ఏమైంది మేడం, చెప్పకుండా వెళ్తున్నారు? వచ్చాను, తిన్నాను, వెళ్తున్నాను. పని అయిపోయింది కదా, ఇంకేం పని? ఏంటి మేడం అలా మాట్లాడుతున్నారు? సుందరి ఏమన్నా మిమ్మల్ని హర్ట్ చేసిందా? చేసింది అని చెప్తే నువ్వు వెళ్ళి ఆమెనేమైనా చేస్తావా? లేదు కదా, ఏం చేయలేవు కదా. నువ్వే చెప్పావు కదా ఐఏఎస్ కి ప్రిపేర్ అవుతున్న క్యాండిడేట్ అని. ఐఏఎస్ కి ప్రిపేర్ అవుతుందనే భయం నీకుంటే రేపు కలెక్టర్ అయితే మొట్టమొదట నా పోస్టింగే బూస్టింగ్ అవుతుంది. సో తను కలెక్టర్ కాకూడదు, నా కాళ్ల దగ్గరే ఉండేలా చేస్తాను. సూపర్ మేడం, మీరు అలా చేయండి. మీరెంతంటే నేను అంత ఇస్తాను. ఈలోగా మీ కన్సల్టేషన్ ఫీజ్ ఇదిగోండి మేడం. కార్తీక్, నువ్వు నాకు నచ్చావు. నేను అడిగినప్పుడల్లా డబ్బులు ఇచ్చావు. ఇక నుండి నేను నీ దగ్గర పైసా కూడా తీసుకోను. అంటే సుందర్ని అరెస్ట్ చేయరా? ఇక నా పని చేయరా? ఆ సుందర్ని అరెస్టు చేస్తాను, నీ పని చేస్తాను. నేను నీ పని చెయ్యాలి అంటే అడ్వాన్స్ గా ప్రతిసారి 50,000 తీసుకుంటాను కదా. ఇక నుండి పైసా కూడా నీ నుండి తీసుకోను కార్తీక్. ఆ సుందరిని మాత్రం ఇప్పుడు నేను జైల్లో వెయ్యాలి, అదే నా టార్గెట్. ఆ సుందరి ఇప్పుడు నాకు బాగా నచ్చేసింది, అది నా ఈగోని టచ్ చేసింది. ఏమనింది మేడం? ఏమన్నదన్నది ఇంపార్టెంట్ కాదు. సుందరికి ఈ రత్నసీత అంటే ఏంటన్నది చూపిస్తాను. తల వంచుకొని గేదె ముందుకు నడుస్తుంది, తల పైకెత్తి గుర్రం పరిగెడుతుంది, వెనక్కి తిరిగి చూస్తూ ముందుకు నడిచేది సింహం ఒక్కటే. ఆ సింహమే ఈ రత్నసీత. ఈ రత్నసీత పంజ దెబ్బ ఎలా ఉంటుందో సుందరికి చూపిస్తాను. ఇప్పుడు ఈ కేసు నా పర్సనల్. ఆ సుందరికి శిక్ష పడేలా చేస్తాను. నాయుడు గారు, న్యాయం అనేది రెండు వైపులా ఉండదు, ఒకవైపు మాత్రమే ఉంటుంది. కాబట్టి అన్యాయం ఎటువైపు ఉంటుందో పసిగట్టి మీరే తీర్పు చెప్పండి. ఉంటాను. బావా, ఫోన్ మాట్లాడడం పూర్తయినట్టేనా? నువ్వేమైనా మాట్లాడాలనుకుంటున్నావా వికాస్? అక్కని తీసుకురా బావా. మీకు చెప్పే అంతటి పని కాదు. ఇంటి అల్లుడిగా చెప్పకపోతే బాగోదని చెప్తున్నాను. నేను మీ ఇంటి అల్లుడిని, మీ ఇంట్లో ఉంటున్నాను. నా సొంత అక్క బావ అనుకోగలుగుతున్నాను కాబట్టే ఇంట్లో ఉండగలుగుతున్నాను. నాకు ఈ ఇంట్లో ఫ్రీడమ్ లేకపోతే మీ కూతుర్ని తీసుకొని ఎప్పుడు నేను నా దారిని వెళ్ళిపోయేవాణ్ణి.
బట్ ఈ ఇంట్లో మెంబర్ని కాబట్టి ఇంట్లో ఎవరెవరు ఏమేం చేస్తున్నారని పని కట్టుకుని చూడాల్సిన అవసరం లేదు బావా. ఎందుకంటే అందరూ వాళ్ళ పనులు చేస్తున్నారని అనుకుంటున్నాను. ఈ ఇంట్లో మీరు కానీ, అక్క కానీ, దివ్య కానీ నీకున్న పాత అలవాట్లను ఏం వదిలేస్తున్నారు, కొత్త వాటిని ఏం తగిలించుకుంటున్నారని నాకు అక్కర్లేదని అనుకున్నాను. కానీ నేను ఇంటికి అల్లుణ్ణి అనుకున్నాను. మీరు వేరు నేను వేరు కాదని పెంచాక అక్కను మీరు తీసుకొస్తే బాగుండనిపించింది. అక్క మంచిది బావా, అమాయకురాలు. ఒక రకంగా మీరంటే పడి చచ్చే పిచ్చిది బావా. అక్కని తీసుకురా బావా, అక్కని తీసుకురా. నువ్వు చెప్తుంటే అల్లుడు చెప్తున్నట్టుగా లేదు, కొడుకు చెప్తున్నట్టుగా ఉంది. అల్లుడు అనే అధికారంతో హద్దు దాటుతున్న మామకి గీత గీసి బోధ చేస్తున్నట్లుగా లేదు. నాన్న అమ్మను తీసుకురావా అన్నట్లుగా ఉంది. నువ్వు మీ అక్కని తీసుకురా అంటే తప్పకుండా తీసుకొస్తాను. థ్యాంక్ యూ బాబా. ఏంటమ్మా ఏడుస్తున్నావు? నీ గురించేనే. ఇక్కడందరూ నిన్నొక దోషిలా ఆ రాజేశ్వరమ్మను హత్య చేసిన దానిలాగే చూస్తున్నారు. నాకు భయం వేస్తోంది సుందరి. అమ్మా, మన పని మనం చేసుకుంటూ వెళ్తుంటే కాలం దాని పని అది చేసుకుంటూ వస్తుంది. చూడు, వాళ్ళంటున్నారు వీళ్ళంటున్నారని నువ్వేమనుకోకు. వాస్తవానికి జనాలకి ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించేంత టైం లేదు. అది కాదు సుందరి, ఇప్పుడు నువ్వు జైలు నుంచి నిరపరాధిగా బయటపడేది ఎప్పుడు? ఆ కాంతమే కిరణ్మయం తెలిసాక ఆమె నిన్ను ఎరగవాడి అసలైన హంతకుండి పట్టుకుంటానంటే పోలేరమ్మ తల్లికి 10 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నాను. నిజం సుందరి, ఆ ఏసీపీ కిరణ్మయ్య గారి మీద అంత నమ్మకం ఉంది నాకు. కిరణ్మయ్య గారిని చూస్తుంటే చాలా కాలం నుండి మనతో పాటే కలిసి ఉన్న పాత చుట్టంలా అనిపిస్తుండేది. నా ఆశలన్నీ అడియాసలయ్యాయి. నువ్వు తొందరలోనే నేరం నిరూపించుకొని దర్జాగా బయటపడతావని అనుకుంటే ఇప్పుడు ఆమె యాక్సిడెంట్ లో చనిపోవడం ఏమిటి? ఏడవకమ్మా, ఏం కాదు. ఏం కాదేంటే? నీ మీద పడిన కేసు ఏమైనా చిన్న కేసు అనుకుంటున్నావా? మర్డర్ కేసు. నీకున్న ధైర్యం ఏంటో నాకేం అర్థం కావడం లేదు. ఆ దేవుడెందుకో ప్రతి ఒక్కరిని నీకు ఇచ్చినట్టే ఇచ్చి దూరం చేస్తున్నాడు. ఆ కిరణ్మయ్య గారి చచ్చిపోవడం ఏమిటి? ఐఏఎస్ కి ప్రిపేర్ అయిన నేను సివిల్స్ రాయలేదని ఆ భగవంతుడే నా లైఫ్ కి పరీక్షలు పెడుతున్నాడమ్మా. పెట్టని. జీవితంలో ఎన్ని కష్టాలొచ్చినా ఎదుర్కొనే గుండె ధైర్యాన్ని ఇవ్వమని కూడా ఆయన్ని అడుగుతాను. ఇప్పుడొచ్చింది ఆ రత్నసీత. ఆవిడకి నువ్వంటే పడదు. ఎలా బయటపడతావే? నేను నిన్ను ఎలా కాపాడుకుంటాను? అమ్మా, నన్ను నీ ప్రేమే కాపాడుతుంది. నువ్వేం భయపడకు. ఎక్కువగా ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. ఆ రత్నసీతని ఎలా ఎదుర్కోవాలో నాకు బాగా తెలుసు. ఏమోనే, నీ గురించి ఆలోచిస్తేనే ఉచ్చు నా మెడకు గుచ్చుకున్నంత బాధేస్తోంది, భయం వేస్తుంది. అమ్మా, నేను చెప్పేది విను. మనం ఏ తప్పు చేయలేదు. పరిస్థితులన్నీ ఒక్కసారిగా
ఇంకా స్ట్రాంగ్ గా ఆలోచించాలి. నువ్వే చెప్పు, చిక్కుల్లేని కుటుంబం, చింతల్లేని కుటుంబం ఎక్కడైనా చూసావా? లేదు కదా. అందరిళ్లలో ఏదో కొన్ని సమస్యలు ఉండనే ఉంటాయి. ఇలాంటి సమయంలోనే నిరాశ నిస్పృహలను దగ్గరకు కూడా రానివ్వకూడదమ్మా. భయపడుతున్న తల్లికి ధైర్యం చెప్తున్నాము చూడు. నీ తల్లిగా నేను గర్వపడుతున్నానే. అయినా సరే ఇలా మాటలు చెప్తే పనులు కావు. నీకు నేనేం చేయలేకపోతున్నాననే బాధ ఉంది. నువ్వేం చేయొద్దమ్మా. నువ్వు ఆలోచించాల్సిందేంటంటే నేనున్నా లేకున్నా. సుందరి, లేకున్నా అంటే ఏంటే? అమ్మా, ఒకవేళ బయటికి వెళ్తే అని అర్థం. నువ్వను మేడంకి పల్లవిని దగ్గర చేసే ప్రయత్నం చెయ్యి. హే, దూరం పెట్టు అని అన్నా కానీ నువ్వు కోపగించుకొని రయ్యమని అరవకు అను మీద. పాపం చంటిది కదమ్మా అంటూ తీసుకోమను, బతిమిలాడు. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఏదో ఒక రోజు తీసుకునైతే తీసుకుంటుంది కదా పల్లవిని. అమ్మా, నేను చెప్పేది అర్థమవుతుందా? ఏమోనే, అను నిన్ను ఎంతెంత మాట్లాడుతోంది. అవన్నీ మర్చిపోయి ఆవిడతో ఎలా మాట్లాడాలి అనిపిస్తుంది. ఇదేనమ్మా నీ దగ్గర వచ్చిన చిక్కు. సుందరి, నాన్నేమైనా అక్కడికి వచ్చారా? సరే. అమ్మా, సుందరి ఇంటికి వెళ్ళలేదంట. అక్కడికి వెళ్ళలేదా? నేను అనవసరంగా మీ నాన్నని తిట్టాను, అందుకే అలిగి ఏటో వెళ్ళిపోయినట్టున్నారు. అమ్మా, నువ్వు బాధపడకు. నాన్న వస్తారులే, ఎక్కడికి వెళ్ళరు. మీ నాన్నకు ఒకసారి ఫోన్ చెయ్యవే. దివ్య, మీ నాన్నగారేమో ఒకసారి చూడు. ఏదో కొత్త నెంబర్ అమ్మా. అయ్యో, మీ నాన్న చేసుండొచ్చు చూడు. అమ్మా, నువ్వు ఆగు, నేను మాట్లాడతాను. హలో అమ్మా, బంగారాజు కూతురు దివ్యవేనా? హలో, అవునండి, మీరెవరు? గండిపేట దగ్గరికి మీరు ఒకసారి రండమ్మా. ఏమైందండి? మీరెవరండి? మీరు రండమ్మా ప్లీజ్. దివ్య, మీ నాన్నగారికి ఏదో అయ్యుంటుంది, నాతో రా. కార్తిక్, ఎన్నడూ లేని విధంగా బంగారాజ్ అంకుల్ బాబాయ్ మన వంట అభిమానం చూపిస్తున్నాడు. ఎందుకు అభిమానం చూపిస్తున్నాడో తెలుసుకోవాలని ట్రై చేశాను. ఆ ప్రయత్నంలో నాకు ఒక నిజం తెలిసింది. ఏంట నిజం? అతను ఎలాంటి స్వార్థం లేకుండానే మనల్ని అభిమానిస్తున్నాడు అనేది అర్థమైంది. సుందర్ మీద కోపడుతున్నాడు. సుందరి కరెక్ట్ కాదనేది అతని నిర్ణయం. ఏది ఏమైనా బంగారాజ్ అంకుల్ సపోర్ట్ మనకి ఈ టైంలో అవసరం. అందుకే అతన్ని మనం దూరం చేసుకోవద్దు కార్తిక్. హలో, అనుగారా ఆంటీ? అవును, అనునే మాట్లాడుతున్నాను, చెప్పండి. బంగారాజు గారు మీకు తెలుసా? తెలుసు. దేనికండి? మేడం, మీరు అర్జెంటుగా గండిపేటకు బయలుదేరండి. బంగారాజు గారికి ఏమైంది? సారీ మేడం, త్వరగా రండి. హలో, బంగారాజు బాబుకి ఏమైంది? ఇదేదో సీరియస్ కాల్లో ఉంది. అను బేబీ, ఫోన్ చేసింది ఎవరు? పేరు చెప్పలేదు కార్తిక్. బంగారాజు గారు మీకు తెలుసా అని అన్నారు. తెలుసు అన్నాను, అంతే. అర్జెంటుగా గండి పెట్టుకొచ్చేయమన్నారు. బంగారాజు గారికి ఏమైనా ప్రమాదం జరుగుంటుందా? డీటెయిల్గా ఏం చెప్పకుండా కాల్ చేసి డైరెక్ట్ గా రమ్మనడం ఏమై ఉంటుంది? వాళ్ళేదో హడావిడిగా ఉన్నారు. ఇప్పుడు వచ్చిన నంబర్కి కాల్ చేయి. హలో మేడం,
మీరు ఇప్పుడు ఫోన్ చేశారు కదా, బంగారాజు గారికి ఏమైందో చెప్పండి. అనుగారంటే మీరేనా? అవునండి. దయచేసి మమ్మల్ని ఏం అడగకండి, వచ్చి చూసుకోండి. పాపం కార్తిక్, నాకెందుకు టెన్షన్గా ఉంది. వచ్చి చూసుకోమంటున్నారు. అను బేబీ, కూల్ కూల్. ఈ విషయం బంగారాజు భార్యకి కూతురికి తెలుసలేదు. సుందరి, అమ్మ సుందరి, సుందరి, సుందరి. అయ్యో పాపం, తులసి పిన్ని దివ్య ఏడ్చుకుంటూ వస్తున్నారు. మనకి చేసినట్టే వాళ్ళకు కూడా ఫోన్ చేసినట్టున్నారు. వెళ్దాం పద. పల్లవి, సుందరి, అమ్మ సుందరి, మీ బాబాయ్కి ఏమైందోనమ్మా? పిన్ని, ఇందాక మీరు ఫోన్ చేస్తే ఎక్కడికో వెళ్ళుంటాడు అనుకున్నాను. కంగారు పడకండి పిన్ని, అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. అవును దివ్య, నాకు ఫోన్ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? ఏమని చెప్పారు? అను అంటే మీరేనా? బంగారాజు గారు మీకు తెలుసా? అర్జెంటుగా గండిపేటకి రమ్మని ఒక లేడీ చెప్పి వెంటనే ఫోన్ పెట్టేసింది. నాకు కూడా ఫోన్ చేశారు, సేమ్ ఇలాగే చెప్పింది. మనం మాట్లాడుకుంటూ ఇక్కడే ఉంటే ఎలా? త్వరగా వెళ్దాం పదండి. ఇక్కడికే రమ్మన్నారు కదా, ఇదే కదా గండిపేట అంటే. లేరేంటి? ఇందాకొచ్చిన నంబర్కి ఒకసారి కాల్ చేద్దామా? ఎవరు అనేది చేస్తే తెలుస్తుంది కదా. చేయి దివ్య, ఆవిడ ఎత్తిందనుకో వచ్చామని చెప్పు. ఎక్కడికి రమ్మంటుందో క్లారిటీగా అడుగు. ఆ నెంబర్ నుంచే కాల్ వస్తుంది. సుందరి, నువ్వు మాట్లాడు. హలో, గండిపేటకు రమ్మన్నాను, వచ్చారా? వచ్చామండి. గండిపేటకైతే వచ్చాము. ఇక్కడి నుంచి ఎటు రావాలి? అక్కడ ఒక రిసార్ట్ ఉంది, కనపడుతుందా? ఈ పక్కనే ఉంది. లోపలికి రండి. ఏంటి సుందరి? ఆయన ఎక్కడున్నారు? ఆయనకి ఎలా ఉందంట? అసలు ఏమైందంట సుందరి? టెన్షన్ పడకండి, ఫస్ట్ అయితే ఆ రిసార్ట్ లోకి పదండి. ఆవిడ లోపలికి రమ్మంటున్నారు. పదండి. ఇటెల్ మనం వచ్చింది కరెక్ట్ అడ్రస్ కాదనుకుంటాను. ఇక్కడేదో పెళ్లి జరుగుతున్నట్టుంది. తులసి, మనం ఇక్కడికి వచ్చి అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటున్నామేమో. ఇక్కడ ఎవరిదో పెళ్లి జరుగుతోంది, వాళ్ల హడావుల్లో వాళ్ళున్నారు. ఈ మ్యూజిక్, సౌండ్ సిస్టమ్స్ ఇవన్నీ చూస్తుంటే బాబాయ్ ఇక్కడ ఉండనే ఉండరు. ఖచ్చితంగా ఇది పెళ్ళే. అదిగో పంతులు గారు కూడా ఉన్నారంటే మనం ఏదో రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నాం.
పంతులు గారు అమ్మా మీకు మంటపం ఏర్పాటు చేశాం. అక్కడ కావలసినవన్నీ ఏర్పాటు చేశాం. మీరు వెళ్ళి ఇంకా ఏమేం కావాలో చూసి చెప్పండి. అలాగేనమ్మా. అబ్బబ్బబ్బా, ఇదిగో ఆ సౌండ్ సిస్టమ్ దగ్గర ఎవరు? కొంచెం సౌండ్ తగ్గించండి. వీళ్ళేంటి ఇంకా రాలేదు? ఏమైందబ్బా? అమ్మా, నాన్న ఎక్కడుండడు, వెళ్దాం పదండి. దివ్య, దివ్య నిన్నే పిలిచేదాగు. నువ్వను కదూ? అవును. నేను మీకెలా తెలుసు? నువ్వు ఒక్కదానివే కాదు, మీరందరూ నాకు తెలుసు. మీకు ఫోన్ చేసింది నేనే. ఆయన ఎక్కడున్నారు? ఆయనకి ఏమైంది? ఆయన బాగానే ఉన్నారు, కంగారేం పడకండి. మీరు కలవకుండానే వెడుతున్నారు. దివ్య, మీ నాన్నే మిమ్మల్ని ఇక్కడికి రమ్మని చెప్పమన్నారు. నాన్న ఎక్కడే ఉన్నారా? ఎక్కడా? మా బాబాయ్ మమ్మల్ని అందరినీ ఇక్కడికి ఎందుకు రమ్మన్నట్టు? సకుటుంబ సపరివార సమేతంగా అందరూ వచ్చి ఇక్కడికి ఎందుకు రమ్మన్నట్టు అని నన్ను అడుగుతారేంటి? మీ నాన్న పిలవమంటేనే కదా నేను పిలిచింది. నమస్తే అండి. నమస్కారం అండి. నమస్కారం. నమస్తే అండి. మన వాళ్ళందరూ వచ్చారా? వచ్చారండి. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు కదా? లేదండి. సరే, నేను మళ్ళీ కలుస్తాను. అలాగే. దేవి, దేవి,